నమస్తే. స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. మరి చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేను చిలక కార్యక్రమంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు, యాజమాన్యం, లాభ నష్టాలు, అదేవిధంగా పోషక విలువల గురించి సంగారెడ్డికి చెందిన రైతు డాక్టర్ అయిన మాధవరం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి వీటికి సంబంధించి అనేక విషయాలు మనతో ఆయన నివృత్తి చేస్తారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్గా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. అంటే మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడ సాగు అవుతుందో ఒకసారి దాని గురించి డీటెయిల్గా చెప్తారండి. సో డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది ఇండియాకి చాలా కొత్త రకమైన పంట అండి. సో మెయిన్గా అయితే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా దీన్ని పండిస్తున్నారు గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి. వియత్నాం హైయెస్ట్ ప్రొడక్షన్, లార్జెస్ట్ ఏరియా ఆఫ్ కల్టివేషన్ వియత్నాంలో ఉందండి. దాని నెక్స్ట్ ఇప్పుడు చైనా ఈజ్ కమింగ్ అప్. దీని మార్కెట్ హైయెస్ట్ అంటే మనకి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు చైనా. వియత్నాంలో దాదాపు 50,000 హెక్టార్లో ఇది సాగు చేయడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతం ఇండియాలో పాస్ట్ 3 to 5 ఇయర్స్లో అది దాదాపు 3,000 హెక్టార్ల వరకు ఇంక్రీజ్ అయిపోయింది. లేటెస్ట్ డేటా అండి. ICAR మనకి ఇన్స్టిట్యూట్ తరపున వచ్చిన డేటా ఈజ్ అరౌండ్ 3,000 హెక్టార్స్లో ఆల్రెడీ ఇది సాగు చేయడం జరుగుతుంది ఇండియాలో. అండ్ అంటే ఫస్ట్ ఒక అపోహ ఉండేది డ్రాగన్ ఫ్రూట్ ఇండియాలో సాగు అవ్వదు అని 4-5 ఇయర్స్ బ్యాక్. అక్కడ నుంచి ఇప్పుడు కరెంట్ స్టేట్ వచ్చేసి దాదాపు వీఆర్ డూయింగ్ వరల్డ్స్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. ఓ గ్రేట్ అండి. దాదాపు యావరేజ్గా ముందు వియత్నాం ప్రొడక్షన్ వాజ్ అరౌండ్ 10 tons అండి మనకి ఎకరానికి. సో లాస్ట్ సీజన్లో వీ కుడ్ బీట్ దాట్ విత్ 25% అండి. అంటే దాదాపు 12,630 కేజీలు మనం రికార్డ్ చేయడం జరిగిందండి. సో తెలంగాణ కానివ్వండి, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ మనకి చాలా అనుకూలమైనది డ్రాగన్ ఫ్రూట్ సాగు కోసం. ఓకే, యాక్చువల్లీ డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకతలు ఏంటండి? ఒక స్వతహాగా డాక్టర్ అయినటువంటి మీరు మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకి టర్న్ అయ్యారు కదా, సో దానికి గల కారణాలు ఒకసారి వివరిస్తారు. సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలామందికి ఒక అపోహ ఉండేదండి. అంటే వైట్ కలర్ ఫ్రూట్ మాత్రమే ఉంటుంది అనే ఒక అపోహ మాత్రమే ఉండేది. దాంట్లో ఉన్న పోషక విలువల గురించి తెలియదండి అసలు. అయితే దీంట్లో మొత్తం మామిడిలాగే దీంట్లో చాలా కల్టివర్స్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 150 వెరైటీస్ దాకా ఉన్నాయండి. 150 వెరైటీలు ఉన్నాయి, చాలా ఎక్కువ. సో దాంట్లో ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కామన్ మ్యాన్కి లోపల రెడ్ కలర్ పల్ప్ ఉందా లేదా వైట్ పల్ప్ ఉందా, 2 థింగ్స్ ఉంటాయి. సో రెడ్ పల్ప్లో పోషకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం సూపర్ ఫ్రూట్ కేటగిరీ తీసుకుంటామండి. సూపర్ ఫ్రూట్స్ అంటే యూజువలీ బెర్రీస్ ఉంటాయండి. ఇప్పుడు క్యాన్బెర్రీ కావచ్చు, రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీస్, దీంతోపాటు అవకాడో, అది కూడా సూపర్ ఫ్రూట్ కేటగిరీ కిందకి వస్తుంది. దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. సో దీంట్లో ఎక్కువగా ఎకాంతోసైనిన్స్, బీటాసైనిన్స్, ఇలాంటి పిగ్మెంట్స్ ఉన్నాయండి. ఈ పిగ్మెంట్స్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం కదా, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఈ పిగ్మెంట్స్ నుంచి వస్తుంది. దాంతోపాటు దీంట్లో సోడియము, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము అండ్ ఇవన్నీ కూడా మామిడితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ అండి ఒక 100 grams తీసుకున్నప్పుడు. దీంతో పాటుగా ఐరన్ కంటెంట్ తీసుకున్నప్పుడు 4 times మోర్ టు దట్ ఆఫ్ మ్యాంగో. 4 times ఒక 100 grams మామూలుగా మ్యాంగో కంపేర్ చేసి చూసినప్పుడు. అండ్ డయాబెటిక్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. అంటే ఇప్పుడు ఒక 100 grams తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే క్యాలరీస్ 75 క్యాలరీస్ మాత్రమే. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎస్పెషల్ కాన్స్టిపేషన్ ఎల్డర్లీ పేషెంట్స్. సో దీంట్లో ఉన్న సీడ్కి ఉండే పైన కోటింగ్ అండి. సో దట్ ఈస్ ఒక మైల్డ్ లాక్సేటివ్ లాగా యాక్ట్ చేస్తుంది. దీని ద్వారా ఎల్డర్లీ పీపుల్కి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటాం కదా, దాని నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఈ మేజర్గా థింగ్స్ ఏంటంటే దీంట్లో అఫెన్సివ్ ఒక టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్కువగా స్ట్రాంగ్ ఆర్డర్స్ ఉండవు. సో దీని మూలన యంగ్ పీపుల్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈజీగా తీసుకుంటారు. అంటే మామూలుగా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏదైనా సీడ్ మనకి పెద్దగా ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్లో సీడ్ సైజ్ చిన్నగా ఉండటం వల్ల ఈజీగా మనకి తీసుకోవటం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ దీంట్లో రెడ్ కలర్ పిగ్మెంట్స్ ఉండటం వల్ల వాళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అంటే కలర్ ఫ్రూట్స్ ఇవ్వటం వల్ల పిల్లలు కూడా ఈజీగా కన్సంప్షన్ చేసుకోవడం, వాళ్ళు ఆసక్తికరంగా అట్రాక్ట్ అయ్యి తీసుకుంటున్నారు. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు న్యూట్రిషన్ కంటెంట్ మనకి బాగా ఉంటాం. ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనం డేటా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరపున కొన్ని స్టడీస్ కూడా చేసి న్యూట్రిషన్ వాల్యూ ఎంత ఉంది అఫీషియల్ డేటా మనం తీసుకోవడం కూడా జరిగింది. అండ్ అన్ని ఫ్రూట్స్
కంపేర్ చేస్తే ఇది సూపర్ ఫ్రూట్ అనేది ఈజీగా మనం లేబుల్ కూడా చేస్తున్నాం. ఓకే, మొత్తంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పోషక విలువల్లో ఎక్కువ, క్యాలరీస్లో మాత్రం తక్కువ డ్రాగన్ ఫ్రూట్. ఓకే, మరి దేశంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో కంపేర్ చేస్తే మీరు కూడా ప్రథమ స్థానంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఈ వీటి సాగులో మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సాగు చేయాలనుకునే రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి? సో ఒక 5 years ago మనం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేద్దామని థాట్ వచ్చినప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ని కలవటం జరిగిందండి. అండ్ మనం ఫామ్ వచ్చేసి సంగారెడ్డిలో అండి, కొండాపూర్ మండల్ అంటే అసలు చాలా అంటే వాటర్ టేబుల్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. వాటర్ రిసోర్సెస్ వెరీ లిమిటెడ్. వర్ష ఆధారంగా ఉండే పంటలు మాత్రం అక్కడ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. పత్తి కానీ వరి కానీ ఇవన్నీ కాకుండా పత్తి లేదా కందులు ఎక్కువగా చేస్తుంటారు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అదర్ వేరే ఫ్రూట్స్ కానీ హార్టికల్చర్ క్రాప్స్ కంపేర్ చేస్తే వాటర్ రిక్వైర్మెంట్ వెరీ వెరీ లెస్. మనకు దాదాపు అక్కడ 12 acre ఫామ్లో మనం ఒక 1.5 inch బోర్తో మనం మేనేజ్ చేస్తున్నామండి. మొత్తం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ తో దాదాపు 12 acres 1.5 inch బోర్తోనే మనం మేనేజ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఈ వాటర్ రిక్వైర్మెంట్ ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్లో తక్కువ ఉన్న ఏరియాస్లో ఇది మోస్ట్ సూటబుల్. ఎస్పెషల్లీ డెక్కన్ రీజియన్లో మనం అనుకున్నప్పుడు ఇటు సోలాపూర్ మహారాష్ట్ర బెల్ట్ నుంచి ఇటు బిజాపూర్ గుల్బర్గా మళ్ళీ తెలంగాణ కొన్ని పార్ట్స్ దాంతోపాటు కర్నూలు వరకు ఈ బెల్ట్ సెంట్రల్ రీజియన్ మనకి డెక్కన్ ప్లాటూలో తక్కువ వాటర్ రిసోర్సెస్ ఉన్న ప్లేసెస్లో ఇది వెరీ మనకి ఆప్టిమల్ అండి ఓకే చేయడానికి. మరి ముఖ్యంగా ఎలాంటి వాతావరణం ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అవసరం అంటారు? ముఖ్యంగా కంపేర్ చేస్తే కొత్తగా ఈ డ్రాగన్ ఫ్రూట్ చేయాలనుకునే రైతులకు అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుండు ఈ ఫ్రూట్కి సంబంధించి? సో రైతులు ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ సీడ్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే 3-4 years ముందు మనం అసలు ఏ కల్టివర్స్ మనకి మంచి పెర్ఫామ్ అవుతాయి, ఏ కల్టివర్స్ మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి రెసిస్టెన్స్ ఉంది, హైయెస్ట్ ప్రొడక్షన్ ఉంది, ఇవన్నీ టెంపరేచర్ టాలరెన్స్, డ్రౌట్ టాలరెన్స్. అంటే ఇప్పుడు టెంపరేచర్ మనకి దాదాపు 45 నుంచి 46 టెంపరేచర్ అనేది సమ్మర్లో మనకి ఈజీగా వస్తుంది. కానీ డ్రాగన్ ఫ్రూట్ అన్ని వెరైటీస్ ఆ 43-45 degrees అనేది మనకు తట్టుకోలేవండి. సో ఈ కరెక్ట్ అంటే చూసుకొని ఏ వెరైటీ అయితే మనకి టెంపరేచర్ తట్టుకోగలదు అలాంటి వెరైటీస్ చూసుకోవడం. వాటర్ దాదాపు ఒక 20 days 30 days వాటర్ ఇవ్వకపోయినా ప్లాంట్ సర్వైవ్ అయ్యేటట్టుగా డ్రౌట్ రెసిస్టెన్స్ ఇలాంటి కల్టివేషన్ వెతుక్కోవడం, హైయెస్ట్ ఈల్డింగ్ రావటం. దాంతోపాటు ఈ పాలినేషన్ ఎస్పెషల్లీ క్రాస్ పాలినేటర్ వెరైటీస్ ఉంటాయండి, సెల్ఫ్ పాలినేటర్ వెరైటీస్ ఉంటాయి. సెల్ఫ్ పాలినేటర్ వెరైటీస్ మనం చూస్ చేసుకోవడము. అండ్ గ్రోత్ అంటే మనకి ఎందుకంటే మీడియం గ్రోత్ కల్టివర్స్ ఉంటాయండి, స్లో గ్రోయింగ్ కల్టివర్స్ ఉంటాయి. వీ షుడ్ సెలెక్ట్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ కల్టివర్స్. అంటే చెట్టు ఎంత స్పీడ్గా పెరుగుతుందో, ఎన్ని కొమ్మలు ఎక్కువగా వస్తాయో అంత ఫ్రూట్ వస్తుంది. సో దీంతోపాటు ఫ్రూట్ సైజ్ ఎంత ఉంది. ఇప్పుడు మనకి 200 grams ఉందనుకోండి, మార్కెట్లో దాని రేటు దాదాపు 100 నుంచి 110 rupees మించి రాదండి. అదే ఇప్పుడు 200 కన్నా ఇంకా తక్కువ ఉందనుకోండి, అది స్క్రాప్ లాగా ఎవరు కొనరు. ఓకే, సో 300 నుంచి 500 మధ్యలో ఏదైతే ఫ్రూట్ ఉందో గ్రామ్స్, అది మాత్రం మంచి రేట్ వస్తుంది, మ్యాక్సిమం సైజ్ ఉంటుంది. మ్యాక్సిమం అది 150 rupees యావరేజ్గా మనకి పోతుందండి. కొన్ని అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు 225 rupees 250 rupees కూడా మనం రావడం జరిగింది. అదే ఆఫ్ సీజన్లో తీసుకున్నప్పుడు మనకి లాస్ట్ సీజన్ బిఫోర్ కోవిడ్ జస్ట్ మార్చ్లో మనం లాస్ట్ ప్రొడక్షన్లో దాదాపు 300 rupees per kg కూడా మనం ఫామ్ ప్రైస్ మనం సేల్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడము. అండ్ టెంపరేచర్ అండి, మేజర్గా యావరేజ్గా వచ్చేసి 40 degrees లేదా 10 degrees మధ్యలో ఉండే క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెరీ సూటబుల్. ఇండియాలో దాదాపు అన్ని స్టేట్స్ ఎస్పెషల్లీ నార్థన్ బెల్ట్ కాకుండా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా ఇవి డ్రాగన్ ఫ్రూట్ సాగుకి అనుకూలం. ఓకే, మరి మీరు అన్నట్టుగా ఆఫ్ సీజన్లో కూడా ఈ పంట సాగు చేసుకునే వీలుని చెప్పేసి అంటున్నారు. మరి లైటింగ్ వ్యవస్థ ద్వారా కూడా ఈ పంటను ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్తారు? సో మనకి సీజన్ వచ్చేసి ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు న్యాచురల్ సీజన్. అంటే ఒక్కసారి ఈ జూన్ నుంచి అక్టోబర్ మనకు టెంపరేచర్స్ తగ్గిపోవడం, వర్షాలు స్టార్ట్ అయినప్పుడు, ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, లైట్ డ్యూరేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇది ఒక్కసారి బడ్ నుంచి ఫ్రూట్ అవ్వడానికి 60 days సైకిల్ అండి. కాకపోతే బడ్ నుంచి బ్లాసమ్ అవ్వడానికి దాదాపు 30 daysకి ఒకసారి ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. అంటే సీజన్లో దాదాపు 5 నుంచి 7 సార్లు వరకు మనకు ఇది హార్వెస్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇది ప్రొడక్షన్ ఎక్కువ అయిపోవటం అండ్ అంటే ఇప్పుడు మనకి 20-30 daysకి ఒకసారి ప్రొడక్షన్ రావటం వల్ల మనకి గ్యాప్స్ అనేది ఉంటుంది. ఫ్రూట్ ప్రొడక్షన్ అయిన తర్వాత 5 to 7 daysలో ఫ్రెష్ ఫ్రూట్ అవుతే మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకుని కన్జంప్షన్ చేసుకునే వరకు ఛాన్స్ ఉంది. అదే రెఫ్రిజిరేటర్ కండిషన్స్లో మనకు దాదాపు 20 days వరకు దాన్ని నిలువ చేసుకోవచ్చు.
ఈ గ్యాప్స్ని ఫిలప్ చేసుకోవటము, లేదా ఇప్పుడు మనకి జూన్ నుంచి అక్టోబర్ తర్వాత ఫ్రూట్ అంతా రాదు. మిగతా టైం అంతా కూడా వియత్నాం నుంచి మనకు వస్తుంది. ఎందుకంటే ఈక్వేటర్ ఏరియాలో ఉన్న అంటే మనకి క్లైమాటిక్ జోన్స్లో మనకి ఈ సన్లైట్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, డే లైట్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నెంబర్ ఆఫ్ మన దగ్గర 4 months ఫ్రూటింగ్ లేదా 5 months ఫ్రూటింగ్ వస్తే అక్కడ దాదాపు 6 to 8 months ఫ్రూటింగ్ వస్తుంది. వాళ్ళు ఇంకొక టెక్నిక్ కూడా ఫాలో అవుతున్నారండి. అంటే మనకు నైట్ టైమ్స్లో లైట్ ఆర్టిఫిషియల్ లైట్ ఇచ్చేసి డే లైట్ ఇంక్రీజ్ చేస్తూ మనకి ప్రొడక్షన్ తీసుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్ని మనం కూడా ఇక్కడ ట్రై చేయడం జరిగింది. చేస్తూ ఈ మనకి అక్టోబర్లో ఫ్రూట్ అయిపోతుంది, కానీ మనకి ఫిబ్రవరి మార్చ్లో కూడా ప్రొడక్షన్ తీస్తే ప్రైజింగ్ అనేది డబుల్ వస్తుందండి. ఎందుకంటే సీజన్లో ఎక్కడ దొరకదు. కొన్ని సీజన్లో మనకి రేటు చాలా ఎక్కువ, ఫార్మర్స్ వచ్చేసారు, ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది, మనకి మార్కెట్లో ప్రైస్ ఇప్పుడు 150 రూపీస్ బాగుందండి మార్కెట్, ఇంకో 3 years 5 years తర్వాత ప్రైస్ పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి? సో ఈ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ తీసుకోవటం వల్ల మనము క్రిటికల్గా టైం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఈ వారంలో ఈ రోజు మనకి ఫ్రూటింగ్ కావాలి అంటే వితిన్ 48 to 72 hours మనకి ఆ టైం లైన్లో కూడా మనకు ఫ్రూట్ ప్రొడక్షన్ తీసుకురావచ్చండి. ఇది గత 3 సంవత్సరాలుగా మనం ట్రయల్స్ చేస్తూ ఇంతకుముందు వరకు మనం లైట్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ టాక్సేషన్స్, కస్టమ్ డ్యూటీస్ ఎక్కువ ఉండటం వల్ల ఒక్కొక్క బల్బ్ కాస్ట్ రైతుకి మాకు 1000 రూపీస్ దాకా పడిందండి బల్బ్. సో ఒక ఎకరానికి తీసుకున్నప్పుడు 5 lakh రూపీస్ ఖర్చు వస్తుంది. సో అది రైతుకి చాలా ఎక్స్పెన్సివ్, భరించలేడు. సో మన డెక్కన్ ఎగ్జాటిక్స్ తరపున ఒక ట్రయల్స్ చేయడం జరిగింది. ఇండియాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. సో గత 3 years నుంచి చేస్తున్న R&D వర్క్, ఈ ఇయర్ ప్రొడక్షన్ మనకు ట్రయల్స్ చేయటం, వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ రావటము. అండ్ ఈసారి ఒక 1 acre నుంచి అరౌండ్ 4 to 5 tons అనేది మనము ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెళ్దామండి మరింత డీటెయిల్డ్గా. శ్రీనివాస్ గారు, మరి మీరు అనేక రీసెర్చ్లు ఈ డ్రాగన్ ఫ్రూట్ పైన చేస్తున్నారు కూడా. సో మరి కొత్తగా సేంద్రియ విధానం ద్వారా ఈ పంటను సాగు చేయొచ్చా, లేదంటే కూడా సెమీ ఆర్గానిక్ విధానంలో ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఒకసారి చెప్తారా? ఎస్ అండి. గత R&D రీసెర్చ్ వర్క్ భాగంగా మేము చూసిందంటే మన ఫామ్లో ఇక్కడ చేసేది 75% ఆర్గానిక్ కండిషన్స్లో చేస్తామండి, ఆర్గానిక్ మెథడ్స్ వాడతామండి. 25% ఇస్ కెమికల్ అండి. కెమికల్ కూడా అవసరం పడితేనే, కానీ ఓన్లీ కెమికల్స్ ఇవ్వటం వల్ల మనకి ప్రొడక్షన్ తగ్గుతుందండి. సో మిక్స్డ్ 75% ఆఫ్ ఆర్గానిక్ అండ్ 25% ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఇచ్చినప్పుడు వీ గాట్ ద బెస్ట్ రిజల్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి GAP గైడ్లైన్స్, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, గ్లోబల్ గ్యాప్ గైడ్లైన్స్ కింద ఏదైతే మనకి స్టాండర్డ్స్ ఉన్నాయో వాటి ప్రకారమే మనము ఈ కెమికల్ యూసేజ్ కానీ కూడా చేస్తున్నాము. సెమీ ఆర్గానిక్ మిక్స్డ్ మెథడ్ ఇస్ మోర్ బెటర్ అండి. ఓకే, మరి కిలో మార్కెట్లో ఉండే ధర ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని రోజులు ఈ పండు అనేది నిల్వ ఉంటుంది? మరి రైతులకు, నూతనంగా వచ్చే రైతులకు మీరు అవేర్నెస్తో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తా అంటున్నారు. సో అది కూడా ఉచితంగా ఇస్తా అంటారు, దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రెడ్ అంటే లోపల రెడ్ పల్ప్ ఉన్నది ఆర్ పింక్ పల్ప్ ఉన్న ఫ్రూట్ వచ్చేసి 150 రూపీస్ ఉన్నదండి. 300 grams to 500 grams అంటే బిగ్ సైజ్ ఆఫ్ ఫ్రూట్ అండి, అంటే క్లాస్ A. సో అంతకన్నా తక్కువ అంటే 200 నుంచి 300 మధ్యలో ఉన్నది 100 నుంచి 110 రూపీస్ ఉందండి మార్కెట్లో. అండ్ లెస్ దెన్ 200 ఒక్కోసారి 60 రూపాయలు వస్తుంది, 80 రూపాయలు వస్తుంది, ఒక్కోసారి స్క్రాప్లో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నాట్ టు బి కన్సిడర్డ్. సో కమింగ్ టు ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ అనుకున్నామండి, మనం వివిధ సంస్థలతో ఆల్రెడీ టైప్లో ఉన్నామండి. మనకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తీసుకున్నప్పుడు వీఆర్ డెక్కన్ ఎగ్జాటిక్స్ వచ్చేసి ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ అండి. అంటే రైతుల ద్వారా రైతుల కోసం చేసుకున్న ఒక కంపెనీ. సో దట్ దీనిలో మన రైతులందరూ కూడా ఒక మెంబర్స్. సో వీళ్ళు అంటే వచ్చిన ఇన్కమ్ కానీ లేదా రీసెర్చ్ యాక్టివిటీస్ కానీ వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సంస్థలతో తీసుకున్నప్పుడు సాఫ్రీ యూనివర్సిటీ అండి, వియత్నాంలో ఉంది, వాళ్ళతో టైప్లో ఉన్నాము. దాంతోపాటు తైవాన్లో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో టైప్లో ఉన్నాము. దాంతోపాటుగా మన ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ FPOని మన డెక్కన్ ఎగ్జాటిక్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ అఫీషియల్గా వాళ్ళు కొలాబరేషన్లో ఉన్నామండి, సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు తెలంగాణ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా మనం టైప్లో ఉన్నామండి. ఇట్ ఈస్ ఇండస్ట్రియల్ ప్రాసెస్, ఇంకా అఫీషియల్గా డాక్యుమెంటేషన్ థింగ్స్ అన్నీ అవ్వలేదండి. అండ్ NBPGR అంటే ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ సెంటర్స్ మనకి హైదరాబాద్లో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్. వారితో ఈ డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ గురించి
ఎలా డిసీజెస్ వస్తున్నాయి, ఏం డిసీజెస్కి ఎలా ట్రీట్మెంట్ ఉంది, రైతులకి ఎలా అని పిక్టోరియల్ చేస్తూ డాక్యుమెంట్ చేస్తూ అవన్నీ జర్నలిస్ట్ పబ్లికేషన్స్. ఇది ఒక 1.5 year ప్రాజెక్ట్ అండి, కొలాబరేటివ్ వర్క్. January 2021 నుంచి స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ప్రాజెక్ట్ నడుస్తుంది. అండ్ వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఫార్మర్స్కి వీఆర్ గివింగ్ ఇట్ అవుట్. సో ఇదంతా ఫండెడ్ బై డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ. సో దీని ద్వారా మనకి ప్లాంటింగ్ మెటీరియల్ కంపెనీ నుంచి, ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ నుంచి, FPO నుంచి వెళ్తుంది. దాంతో ఎలా పెంచాలి ట్రైనింగ్ మనం ఈ ఇన్స్టిట్యూట్స్ ద్వారా మనకి యూజువలీ నెలకోసారి లేదా నెలకి 2 సార్లు మనకు సాటర్డేస్ యూజువలీ అక్కడ ఫార్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 3,800 మందిని ట్రైన్ చేశాం సార్. అక్కడ 3,800 ఫార్మర్స్ని ట్రైన్ చేశాము ఆల్ ఓవర్ ఇండియా. అండ్ 350 ఫార్మర్స్ మనతో ఆల్రెడీ అసోసియేట్ అయి ఉన్నారండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి. అండ్ ఎస్పెషల్లీ గుజరాత్, మహారాష్ట్ర అండ్ తెలంగాణలో ఎవ్రీ మండల్ లెవెల్ వరకు మనము డెక్కన్ ఎగ్జాటిక్స్ నెట్వర్క్ ఆఫ్ ఫార్మర్స్ మనము ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కడ ప్రైజింగ్ బాగుంది, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒక నెట్వర్క్ ఫార్మర్స్తో మనకి ఈజీగా కమ్యూనికేట్ చేసుకుంటారు. సో దీని తర్వాత ఈ పెస్ట్ మేనేజర్ కోసం చెప్పినట్టుగా డిసీజ్ వస్తే ఏం చేయాలి, డాక్యుమెంటేషన్ ఎట్లా దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఇస్ డన్ బై NBPGR. సో వాళ్ళు అంటే రైతులకు ఈజీగా అర్థమయ్యేట్టుగా ఒక ఫోటోగ్రాఫ్ చూపించి దాంట్లో డిసీజ్ ఇది, దానికి ట్రీట్మెంట్ ఇట్లా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. దీని తర్వాత మార్కెటింగ్ ఆఫ్ ఫ్రూట్ ఈజ్ వెరీ బిగ్ టాస్క్ అండి. సో దీనికోసము అమూల్ మోడల్ సిమిలర్లీ మనకు వియత్నంలో ఉంటుందండి. ఎవ్రీ ఒక విలేజ్లో రైతులందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీకి ఫ్రూట్ ఇస్తారు. అక్కడ నుంచి ఒక మెయిన్ ఏజెన్సీ వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. దిస్ ఈస్ దేర్ నెట్వర్క్. మనకి సేమ్ అమూల్ ఎలా ఉందో ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరు కలెక్ట్ చేసుకొని దే ట్రాన్స్పోర్టెడ్ 200 kilometers ఫ్రమ్ తెలంగాణ. అంటే మనకు సంగారెడ్డి నుంచి ఒక 200 kilometer డిస్టెన్స్లో మనం ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ అంటే ఇక్కడ మహారాష్ట్రలో సోలాపూర్ బెల్ట్ నుంచి కవర్ అవుతుంది, కర్ణాటకలో బిజాపూర్, గుల్బర్గా బెల్ట్, తెలంగాణ అంతా కూడా మనకి ఈ ఫ్రూట్ కలెక్షన్ అవుతుంది. దీంతోపాటు ఈవెన్ కర్నూలు నుంచి కూడా మనకి ఫ్రూట్ కలెక్షన్, ఎస్పెషల్లీ విత్ ద కొత్త గవర్నమెంట్ ప్రపోజల్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ రోడ్ కనెక్టివ్ ఇంప్రూవ్ అవటం వల్ల, దాంతోపాటు ఎయిర్పోర్ట్ టర్మినల్స్ ఉండటం వల్ల, కార్గో టర్మినల్స్ ఉండటం వల్ల మనకి కలెక్షన్ చేసుకొని మంచి గ్రేడ్ ఫ్రూట్ని అంతా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, మిగతాదంతా కూడా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా నెలకొల్పడదామని ఆల్రెడీ అప్రూవల్స్, DPRs అన్ని కూడా రెడీ చేయడం జరిగింది. వన్స్ అప్రూవల్స్ ఆర్ దేర్ వీ వాంట్ టు స్టార్ట్ ఎ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆల్సో. మనకి మార్చ్, ఏప్రిల్, మే వచ్చేసి మ్యాంగో, ఎందుకంటే సంగారెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది మ్యాంగో. అక్కడ రైతులకి ఈ మ్యాంగోని మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ 3 months మ్యాంగో ఉంటుందండి. ఈ జూలై నుంచి అక్టోబర్ వరకు ఆర్ నవంబర్ వరకు డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది. తర్వాత సీతాఫల్, ఎస్పెషల్లీ బెల్ట్ అంతా కూడా మనకి సోలాపూర్ బెల్ట్ నుంచి సీతాఫల్ వస్తుంది. ఓకే, మీతో మాట్లాడేందుకు వికారాబాద్ నుంచి కళావతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. ఆ మొక్కలు ఎత్తుతాయి, పెంచే విధానం ఎట్లా, మళ్ళా ఎన్ని రోజులకు కాపుకొస్తాయి, ఏమేమి మందులు చెప్పండి సార్. ఓకే, సో ఇట్స్ అ పెద్ద లిస్ట్ అడిగారు మేడం మీరు. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. కాకపోతే సాగుకి అంటే మీ వికారాబాద్ అంటే మాకు దగ్గరలో, సంగారెడ్డికి చాలా దగ్గరలో ఉన్నారండి. మీరు ఒక్కసారి మా ఫామ్కి ఒకసారి విజిట్ చేసి ప్రాక్టికల్గా చూడండి ఎలా చేస్తున్నాము. చాలా సింపుల్గా మేము అక్కడ యూజువల్గా క్లాసెస్ తీసుకుంటాం సార్. సో దట్ అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వాళ్ళు అంటే ఫార్మర్స్ అండ్ ఫార్మర్ ఇంటరాక్ట్ అవుతారు. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఆల్రెడీ గ్రో చేస్తున్న ఫార్మర్స్ వస్తారండి, లైవ్గా చూసి నేర్చుకోవచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కూడా నేర్చుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ చెప్తారండి వాళ్ళకి? ఎస్ అండి, మాది 7331155778 అండి. సో అది మా హెల్ప్ లైన్ ఉంటుంది, మా ఆఫీస్ స్టాఫ్ తీసుకుంటారండి. 7331155778 అండి. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ దెమ్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్. కాంటాక్ట్ చేస్తూ వాళ్ళు విజిటింగ్ డేస్ ఉంటాయండి, అంటే ఎవ్రీ డే ఇస్ నాట్ ఓపెన్ ఫర్ విజిటింగ్ అండి. సో స్పెసిఫిక్ డేస్ విజిటింగ్ డేస్ ఉంటాయి, ఆ రోజు మీరు విజిట్ చేయొచ్చు. అండ్ అక్కడ లైవ్గా మేము ఉంటాం. సో మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా, థింగ్స్ ఉన్నా, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. మరో కాలర్ నల్గొండ నుంచి యూసుఫ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇది డ్రాగన్ ఫ్రూట్ పెరిగి తర్వాత మొత్తం మట్టలు ఉన్నాయి, ఎల్లో కలర్ వచ్చి చీకిపోతున్నాయి సార్ మొత్తం. ఎందుకు సార్ 2 issues అండి మీరు చెప్పిన ప్రకారం చూస్తూ ఉంటే. అది బేసిక్గా వచ్చేసి అండి కల్టివర్ అండి, ఒకటే వెరైటీ బట్టి. కొన్ని చెప్పినట్టుగా మీకు టెంపరేచర్ ఎక్కువగా తీసుకోలేదండి. ఒకరోజు అంటే డేలో 20 degrees వేరియేషన్, అంటే నైట్కి మార్నింగ్కి ఒక 20 degrees వేరియేషన్ ఉన్నప్పుడు మనకి సన్ బర్న్ అనేది జరుగుతుందండి. అంటే
పైన చర్మం ఎలాగా మనకి ఎండకి దెబ్బతింటుందో ప్లాంట్కి కూడా సేమ్ అలాగా దెబ్బతిని అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉందండి. ఎక్కడైతే మనకి డ్యామేజ్ అవుతుందో సెకండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గ్రో అవ్వడం, కుళ్ళిపోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టు మచ్చ అనేది యూజువల్గా స్టెమ్ క్యాంకర్ అండి. స్టెమ్ క్యాంకర్ అంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అది ఉన్న ఫస్ట్ థింగ్, అది స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అండి ఫస్ట్ కట్ చేసేసి పొలానికి చాలా దూరంగా వెళ్ళి కాల్చడం కానీ పూడ్చిపెట్టడం కానీ చేయండి సార్. అది ఎందుకంటే అది ఇప్పుడు సమ్మర్లో స్పోర్ ఫార్మేషన్ అంటాం. అంటే ఎండిపోయినప్పుడు ఒక నీటి బిందు ఉంటుంది, అంటే 1 డ్రాప్. ఒక డ్రాప్లో దాదాపు 20,000 స్పోర్స్ ఉంటాయండి. ఒక్కసారి గాలికి అది ఎండిపోయిన తర్వాత గాలిలో వెళ్ళి మిగతా ప్లాంటేషన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎస్పెషల్లీ స్టెమ్ క్యాంకర్ ఉన్నప్పుడు. అవి ఫస్ట్ రిమూవ్ చేసేయండి ప్లాంట్స్ అండ్ స్టెమ్స్ కట్ డౌన్ చేసేయండి. దాని తర్వాత మీకు ఫంగిసైడ్స్ ఉన్నాయండి కెమికల్లో వెళ్తే, ఎస్పెషల్లీ మనకి సాఫ్ అని వస్తుందండి, స్ప్రింట్ అని వస్తుంది, అంటే కార్బనిజం మ్యాంగోజెబ్ కాంబినేషన్స్ వస్తాయి. 2 స్ప్రేస్ చేయండి. అదే ఆర్గానిక్ వెళ్ళారనుకోండి, సుడోమస్ ట్రైకోడోమస్ స్ప్రేస్ ఉంటాయి కదా సార్, అవి స్ప్రే చేయొచ్చు. మెయిన్ థింగ్ దీంట్లో చూసుకోవాల్సింది టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒకటి, దాంతోపాటు ఈ ప్లాంట్కి స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఇవన్నీ కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. అండ్ కట్ చేసి తీసేయండి సార్ ఫస్ట్ అవి ఏ స్టెమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో. ఓకే, మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగులో సాంకేతిక అంటే సహకార సంస్థలు, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అట్లాంటి ద్వారా మీకు ఏమైనా లభిస్తుందండి? మరి మీరు ఆల్రెడీ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా భవిష్యత్తులో నెలకొల్పుతామంటున్నారు కదా, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు మనకి ఫస్ట్ రైతుకి మనం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాం సార్ 4 years 5 years ago. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి అసలు ఎక్కడ పండుతుందనేది దాదాపు ఒక 13 కంట్రీస్ తిరిగిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ గ్రో చేస్తారు, చాలా ఫార్మర్స్ కలవడం జరిగింది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళడం జరిగింది, ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది, అటెండ్ చేసాం సెషన్స్ అన్నీ కూడా. సో మన దగ్గర ఎందుకు స్టార్ట్ చేయలేమని ఒక థాట్తో మనం ఇక్కడ ఈ ప్రొడ్యూస్ కంపెనీ స్టార్ట్ చేసాం సార్. దీని భాగంగా రైతులకి ప్లాంటింగ్ మెటీరియల్ ఇవ్వటం అండ్ గ్రోయింగ్ ఎట్లా గ్రో చేయాలి, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని ఇక్కడ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పెంచాలో ఎవరికి తెలియదు. సో ఫస్ట్ అది ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళతో, మనకి ప్రిన్సిపల్ సైంటిస్ట్ కరుణాకరణ్ గారు ఉన్నారు, వాళ్ళతో సహకారంతో మనం నెలకొల్పుతున్నాం. దీంతోపాటు డిసీజ్ మేనేజ్మెంట్ ఎన్బిపిజిఆర్ నుంచి మనం హెల్ప్ తీసుకొని వాళ్ళ నుంచి చేస్తున్నామండి. ఫ్రూట్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ మన తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మన డాక్టర్ కిరణ్ గారి స్టూడెంట్స్తో మనం ఇప్పుడు మనం కొన్ని ట్రయల్స్ కూడా చేసామండి లాస్ట్ సీజన్లో. ఇంకా ఇంప్రూవ్మెంట్ మనం చేయబోతున్నామండి. కమింగ్ టు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే నెక్స్ట్ 3 to 5 yearsలో హ్యూజ్ మార్కెట్ మనకి ఆపర్చునిటీ కూడా ఉందండి. ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ మనం సెంటర్లో ఉన్నామండి, ఇండియా సెంటర్లో ఉన్నాము. అండ్ ఈ గ్రోయింగ్ ఏరియాస్ 200-300 kilometers ఉన్నాయి. సో దీనిలో భాగంగా మనకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నెలకొల్పి అండ్ ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి తెలంగాణ గవర్నమెంట్ తరపున, కొన్ని ఇంకా కొంచెం మనకి సపోర్ట్ అనేది రావాలి. ఎస్పెషల్లీ మన యంగ్ పీపుల్ అండ్ కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం స్టార్టప్స్కి కొంచెం అగ్రి సెక్టర్లో ఎస్పెషల్లీ కొంచెం ఈ ప్రాసెసింగ్ ప్రోత్సాహం అనేది అవసరం అండి. అండ్ వన్స్ ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దాకా తీసుకొచ్చాం సార్. ఓన్లీ థింగ్ ఇస్ నౌ ప్రాసెసింగ్ ఇట్, ఇంప్లిమెంటేషన్ హైయెస్ట్ ప్రొడక్షన్, డిసీజ్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ ఫార్మర్స్, ఇక్కడ వరకు వి బ్రాడ్ థింగ్స్. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సహకారం లేకుండా చేయటం చాలా కష్టం అండి. సో ఇఫ్ ద గవర్నమెంట్ మనకి కొంచెం హెల్ప్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వీ కెన్ డూ వండర్స్ అండి. ఇప్పుడు గుజరాత్లో దీన్ని ప్రమోట్ బాగా చేస్తున్నారు. సో మన గవర్నమెంట్ కూడా కొంచెం దీన్ని తీసుకొని టేకప్ చేస్తే ఖచ్చితంగా ఫార్మర్స్ ఎకానమీ ఇమ్మీడియట్గా మనకి 3 to 5 yearsలో మారిపోతుందండి, ఎస్పెషల్లీ డ్రై జోన్స్లో ఉన్న ఏరియాస్లో. తప్పకుండా అండి, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ ఆశయాలు కూడా ఆచరణలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. కీప్ వాచింగ్ టీ న్యూస్. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553 955390 నెంబర్కి తెలియజేయగలరు.